హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 115. రుద్ర రూమ్లో ఉన్న నర్స్ ఎమర్జెన్సీ అలారం మోగించడంతో డాక్టర్స్ హడావుడిగా రుద్ర దగ్గరికి వెళ్తారు. రిషి కూడా వెంటనే అలర్ట్ అయ్యి రుద్రని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అతని వెనకే వచ్చిన వసుంధర ఏం జరిగి ఉంటుంది? బహుశా మనీషా చెప్పిన వ్యక్తి వచ్చి ఏదైనా చేశారేమో. మరి ఈ విషయం మనీషా నాకెందుకు చెప్పలేదు అని మనసులోనే అనుకుంది. అదే సమయంలో డాక్టర్స్, నర్సులు ఇద్దరూ హడావుడిగా ఐసీయూలోకి బయటికి తిరుగుతున్నారు. అదంతా చూసి రుద్రకు ఏమవుతుందో అని రిషి కంగారు పడుతూ ఉంటే, ఏంటి వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కొంపతీసి రుద్రను బ్రతికించేస్తారా ఏంటి అని లోపలే అనుకుంది వసుంధర. కాసేపటికి ఆ హడావుడి తగ్గింది. ఆ తర్వాత డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, మా రుద్రకు ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు రిషి. నో ప్రాబ్లం, ప్రస్తుతానికి ఏం కాలేదు, బీపీ ఒకేసారి హై రేంజ్కి వెళ్ళింది అని చెప్పాడు. సడన్గా అలా ఎందుకు జరిగింది డాక్టర్? టెన్షన్ పడుతూ అడిగాడు రిషి. మేబీ తనకి అటాక్ జరగడానికి ముందు లేదా తర్వాత ఏదో పెద్ద షాక్ తగిలినట్లుంది. అందుకే ఈ అన్కాన్షియస్ స్టేజ్లో కూడా అతని మైండ్ ఆ విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవడంతో తన బీపీ హై రేంజ్కి వెళ్ళింది అని చెప్పాడు డాక్టర్. దాంతో విషయం ఏంటో అర్థం చేసుకున్న ఋషి, ఓకే డాక్టర్, కానీ ఇప్పుడు రుద్రకి ఎలా ఉంది, అంతా ఓకేనా అని అడిగాడు. అంతా ఓకే, ప్రస్తుతం బీపీ కంట్రోల్లోనే ఉంది. మేబీ రేపు మార్నింగ్ లోపు తను కళ్ళు తెరవచ్చు. కళ్ళు తెరిస్తే ఇక ప్రాణానికే ప్రమాదం ఉండదు అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో హ్యాపీగా ఫీల్ అయిన రిషి, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మేము తనని రేపు చూడొచ్చా అని అడిగాడు. తనకి స్పృహ వస్తే నేనే రూమ్కి షిఫ్ట్ చేస్తాను, అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. అప్పటి వరకు ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ మాటలన్నీ విన్న వసుంధరకి మెల్లగా చెమటలు పడుతున్నాయి. ఆ తర్వాత రుద్ర దగ్గర ఒక నర్స్, ఒక డాక్టర్ డ్యూటీలో ఉండడంతో నైట్ అంతా వాళ్ళు మేల్కొని ఉన్నారు. రిషి, వసుంధర బయటే ఉన్నారు. పాపం రుద్ర సహస్ర చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే వాడికి బీపీ హై రేంజ్కి వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది, వాడు ప్రేమించిన అమ్మాయి కూడా వాడిని మోసం చేసింది. అసలు ఈ అమ్మాయిలంతా ఇంతేనేమో, మోసం చేయడానికే ప్రేమిస్తారేమో అని మనసులోనే అనుకున్నాడు ఋషి. అతని ఆలోచనలు అలా ఉంటే, ఈ మనీషా ఏదో ప్లాన్ చేసిందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అదేమీ ప్లాన్ చేయలేదు. ఈ రుద్ర ఆ బీపీ ఇంకాస్త పెరిగి హార్ట్అటాక్ వచ్చి పైకి పోయినా బాగుండేది. తెల్లారి వాడు కళ్ళు తెరిస్తే నేను పైకి పోవాల్సి వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంది వసుంధర. ఆమె టెన్షన్ను చూసిన రిషి, పాపం ఆంటీ రుద్ర కోసం టెన్షన్ పడుతున్నట్లున్నారు, ఎక్కడే ఉంటే ఆమెకు కూడా మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని మనసులోనే అనుకొని, ఆంటీ ఆర్ యూ ఓకే అని అడిగాడు. ఆ మాటతో ఉలిక్కిపడిన వసుంధర, యా రిషి, ఐమ్ ఓకే అని చెప్పింది. మీరింటికి వెళ్తారా అని అడిగాడు రిషి. లేదు రిషి, వాడిని ఈ సిచ్యువేషన్లో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. వాడికి స్పృహ వచ్చాకే ఈ హాస్పిటల్ నుంచి వెళ్తాను అని ఎంతో బాధపడుతున్నట్లుగా నటించింది వసుంధర. ఆమె బాధకి చలించిపోయిన రిషి, సరే ఆంటీ, మీకోసం ఇక్కడే ఒక రూమ్ తీసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకుంటారా అని అడిగాడు. మరేం పర్వాలేదు రిషి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంది వసుంధర. ఆంటీ, మీరు ఇలా నైట్ అంతా మేల్కొని ఉండడం కరెక్ట్ కాదు. ఇదే ఫ్లోర్లో ఏదైనా రూమ్ ఖాళీగా ఉందేమో నేను వెళ్ళి అడిగి చూస్తాను, మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి ఇక ఆమె మాట వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. అతను అటు వెళ్ళగానే వెంటనే మనీషాకి ఫోన్ చేసింది వసుంధర. మంచి నిద్రలో ఉన్న మనీషా నెంబర్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అడిగింది. ఏంటి, అప్పుడే నేనెవరో మర్చిపోయావా? వాయిస్ చూస్తుంటే ఫుల్లుగా నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. మనిద్దరిద్దరం నెత్తి మీద ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది అని చిరాగ్గా అడిగింది వసుంధర. ఓ వసుంధర ఆంటీ, మీరేనా? సిచ్యువేషన్ ఏదైనా సరే నిద్రను వదిలేయకూడదు, అది నేను నేర్చుకున్న లెసన్. కానీ మీరేంటి ఈ టైంలో ఇంత కంగారుగా ఫోన్ చేశారు? ఏం జరిగింది? ఆ రుద్ర పైకి పోయాడా అని కూల్గా అడిగింది మనీషా. అంత అదృష్టం కూడానా? అయినా కంగారు కాకపోతే ఇంకేంటి, ఇక్కడ ఆ రుద్రగాడు బతికేలా ఉన్నాడు. వాడు బ్రతికితే నువ్వు నేను చస్తాం, అది గుర్తుపెట్టుకో అని అంది వసుంధర. అయ్యో పిచ్చాంటి, నేను అసలు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీ రుద్ర దృష్టిలో తనను షూట్ చేసింది ఎవరు అని అడిగింది మనీషా. ఇదేంటి అర్థం లేని ప్రశ్న వేస్తుంది అని మనసులోనే అనుకున్న వసుంధర, రుద్రను షూట్ చేసింది
సహస్ర అని చెప్పింది. గుడ్, బాగానే చెప్పారు. మరి సహస్ర షూట్ చేసినప్పుడు తను ఎందుకు షూట్ చేసింది అని ఆలోచిస్తాడు కానీ పానకంలో పుడకల్లా ఉన్న మన గురించి ఆలోచిస్తాడా ఏంటి? మీరే చెప్పండి అని అడిగింది మనీషా. ఆ మాటతో అంటే రుద్రకి తనను షూట్ చేసిన సహస్ర గురించి తప్ప అసలు మన గురించి ఎలాంటి ఆలోచన రాదు అంటావు, అంతేనా అని అడిగింది వసుంధర. అంతే ఆంటీ, అది ఆలోచించే నేను రిలాక్స్ అవుతున్నాను అని అంది మనీషా. ఆ మాటకి విసుక్కుంటూ, సే పిచ్చిదానా, అక్కడుంది మామూలు వ్యక్తి కాదు రుద్ర. వాడి తెలివేంటో ఇన్నాళ్ళు పక్కనే ఉండి చూసిన నాకు బాగా తెలుసు. ఎంత తెలివి లేకపోతే మనం సహస్రని అంత పకడ్బందీగా కిడ్నాప్ చేసినప్పుడు కూడా తనని పట్టుకోగలుగుతాడు? ఎంత తెలివి లేకపోతే వాడు ప్యారిస్లో ఉన్న సహస్రని వరుణ్ణి వేరు చేసి సహస్రని తిరిగి రప్పించుకుంటాడు? ఎంత తెలివి లేకపోతే కన్నబిడ్డను తెచ్చుకొని నాకు కూడా కనిపించకుండా మళ్ళీ మాయం చేస్తాడు అని అడిగింది వసుంధర. అదంతా వింటున్న మనీషాకి ఒక పక్క కొంచెం భయంగా అనిపిస్తుంటే, అంటే ఇప్పుడేమంటారంటే ఆ రుద్ర మనల్ని వదిలిపెట్టరు అంటారా అని అడిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టడు. వాడి నెక్స్ట్ ఫోకస్లో ఎవరెవరుంటారో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే అని అంది వసుంధర. అయితే ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, తనని ఏదో ఒకటి చేయండి. ఏమీ చేయలేదంటే ఇక ఆలోచనలు ఆపేసి మీరు కూడా నిద్రపోండి. ముందైతే నాకు నిద్ర వస్తుంది, నేనుంటానంటీ అని చెప్పేసి ఇక వసుంధరకు మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది మనీషా. దాంతో కట్టయిన ఫోన్ వంక అయోమయంగా చూస్తూ, ఇదేంటి ఈ అమ్మాయి ఇంత లైట్ తీసుకుంటుంది, చూస్తుంటే ఇది నాకే ఏదో జలక్కిచ్చేలా ఉందే అని టెన్షన్ పడడం మొదలుపెట్టింది వసుంధర. ఇంతలో రిషి వచ్చి, ఆంటీ ఇదే ఫ్లోర్లో థర్డ్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. ఆ మాటతో ఇక ఇప్పుడు ఇక్కడ నేనుండి కూడా చేసేదేం లేదు, ఏదైనా ఉంటే రేపు ఇక్కడ ఏ నర్సును కొనేసి ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు అని అనుకున్న వసుంధర, సరే రిషి నేను వెళ్తున్నా అని చెప్పి సైలెంట్గా ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. మరోవైపు వంట చేస్తూ ఆలోచనలో మునిగిపోయింది మాలతి. ఆమెను గమనించిన కవిత, ఏయ్ మాలా, ఏంటి ఈ లోకంలోనే ఉన్నావా అని అడిగింది. ఆలోచనలో ఉన్న మాలతికి ఆ మాట కూడా వినిపించలేదు. దాంతో ఆమెను పట్టుకొని చిన్నగా ఊపుతూ, ఏయ్ మాలా, ఏంటి ఆ పరధ్యానం అని అడిగింది. దాంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన మాలతి, ఏంటి కవిత అని అంది. అంతలా ఏం ఆలోచిస్తున్నావు అనుమానంగా అడిగింది కవిత. నాకు వేరే ఆలోచనలేముంటాయి కవిత, ఆ సహస్ర గురించే. అదెందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తోంది? మనం వచ్చి అప్పుడే 4 days అయిపోయింది, అయినా తను వెనక్కి రాలేదు. చూస్తుంటే ఈ పిల్ల ఎప్పటికీ మారేలా లేదు. చూస్తుంటే తనకు నిజంగానే రుద్ర అంటే ఇష్టం లేనట్లుంది కవిత అని అంది మాలతి. అవునా, అలా అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికీ డివోర్స్ ఇప్పించేద్దామా అని నవ్వుతూ అడిగింది కవిత. నువ్వేంటి కవిత, అసలు పెళ్ళే కాలేకపోతే అప్పుడే డైవర్స్ దాకా వెళ్ళిపోయావు, కర్మ అంది మాలతి. దాంతో చిన్నగా నవ్విన కవిత, వాళ్ళకి పెళ్ళి మాత్రమే కాలేదు, అన్నీ అయిపోయాయి. నాకు తెలిసి మన సహస్రకి కూడా రుద్రంటే ఇష్టమే, కానీ ఏదో విషయంలో ఆమె వెనకడుగేస్తుంది అంతే. ఎలానో ఒకలా వాళ్ళని ఒకటి చేస్తే మెల్లగా వాళ్లే సెట్ అవుతారు, అంతేగాని దానికోసం నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని అడిగింది కవిత. ఏమో, దాని జీవితం కూడా ఎక్కడ నాలాగే ఒంటరి జీవితం అవుతుందేమోనని భయంగా ఉంది కవిత అని బేలగా అంది మాలతి. చూడు మాలతి, నువ్వే అలా భయపడితే ఎలా? మన జీవితంలో మనం ఎన్ని చూడలేదు, అయినా మన తలరాతలో రాసుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా థింక్ చేయకు. అయినా నువ్వు ఇలా ఆలోచిస్తూ వంట పాడు చేస్తే ఎలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం వంట టేస్టీగా చేస్తేనే కదా మన బిజినెస్ బాగుంటుంది, లేదంటే మళ్ళీ మనం ఎవరి మీదైనా ఆధారపడాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా వంట మీద దృష్టి పెట్టి వంటను సరిగ్గా చెయ్యి అని చెప్పింది కవిత. ఆ మాటలకి తన ఆలోచనలు కట్టిపెడుతూ సరే అంటూ వంట చేస్తూనే, అవును రుద్ర ఏంటి నిన్నటి నుంచి ఇంతవరకు ఫోన్ చేయలేదు అని అడిగింది మాలతి. ఏమో, నాకు కూడా చేయలేదు, పైగా దియాని కూడా తీసుకెళ్లాడు, అసలు తనని ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు అని అంది కవిత. అదే తెలియడం లేదు, పాపం చిన్నపిల్ల, దానికి ఇన్ని రోజులు తండ్రి దూరం అయ్యాడు, ఇప్పుడు తల్లి దూరమైంది. పోనీ అది రుద్ర దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ రుద్ర ప్రవర్తన చూస్తే తనను దూరంగా ఉంచాడేమో అనిపిస్తుంది అని అంది మాలతి. సర్లే, ఎక్కడికి వెళ్ళినా తను త్వరగానే తిరిగి వచ్చేస్తుంది మాలతి. త్వరలో వాళ్ళిద్దరి ప్రాబ్లమ్స్ కూడా అన్నీ తీరిపోయి ఆ ఇద్దరు ఒక్కటైతే అంతే చాలు, దియాని వెనక్కి తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీయే అవుతుంది.
అని ఆశావహంగా చెప్పింది కవిత. అవును, ఇప్పటికే సహస్ర తెలిసి తెలియక తప్పులు చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఇప్పటికైనా అన్నీ సాల్వ్ అయ్యి నా కూతురు ప్రశాంతంగా భర్త పిల్లలతో సంతోషంగా ఉంటే అంతే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని మనస్ఫూర్తిగా అంది మాలతి. మరోవైపు రాత్రంతా రుద్ర రూమ్ బయటే ఉన్న రిషి జరిగిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఒక్కొక్కటిగా ఆలోచిస్తున్నాడు. ఒక మంచి ఫ్రెండ్ని నేనే ఎంతలా మోసం చేశాను, అనవసరంగా మా ఫ్రెండ్షిప్ని ప్రాబ్లంలో పడేసుకున్నాను. ఇప్పుడు నేనేం చెప్పినా అసలు రుద్ర నన్ను నమ్ముతాడో లేదో అని ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు ఉదయం 10 గంటలవుతుండగా రౌండ్స్కి కూడా వచ్చాడు డాక్టర్. అతన్ని చూడగానే లేచి వెళ్ళి రుద్ర రూమ్ బయటే నుంచున్నాడు రిషి. డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్, రుద్ర కండిషన్ ఎలా ఉంది అని ఆతృతగా అడిగాడు. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. మరొక అరగంటలో స్పృహ కూడా రావచ్చు. ప్రస్తుతానికి అతనికి ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పాడు. దాంతో సంతోషంగా ఫీల్ అయిన రిషి, థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పడంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రిషి కూడా రిలాక్స్గా ఫీల్ అవుతూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన వసుంధర, నాన్న రిషి, రుద్రకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. ఆంటీ, గుడ్ న్యూస్, రుద్ర అవుట్ ఆఫ్ డేంజర్ ఆంటీ. 1 గంట 2 గంటల్లో రూమ్కి షిఫ్ట్ చేస్తారు, మనం కూడా వెళ్ళి చూడొచ్చు అని హ్యాపీగా చెప్పాడు రిషి. ఆ మాటతో గుండెల్లో రాయి పడ్డట్లయింది వసుంధరకి. కానీ దానిని బయటికి కనిపించనివ్వకుండా, సరే రిషి, మంచి విషయం చెప్పావు, తనకి స్పృహ వచ్చేలోగా నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పింది వసుంధర. ఆ మాటతో షాక్ అవుతూ, ఇదేంటి ఆంటీ నిన్నటి నుంచి వింతగా బిహేవ్ చేస్తుంది, నైట్ అంతా ఇంటికి వెళ్ళమంటేనేమో వెళ్ళలేదు, ఇప్పుడు రుద్ర స్పృహలోకి వస్తాడనే టైంకి ఇంటికి వెళ్తానంటుందేంటి అని అనుమానంగా ఆమెను చూశాడు. అతని అనుమానాన్ని అర్థం చేసుకున్న వసుంధర, అంటే అది నేను మెడిసిన్స్ కూడా తెచ్చుకోలేదు రిషి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మెడిసిన్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పింది. ఓ అదా, మెడిసిన్స్ దేముందంటీ, మీ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తే అతనే లిస్ట్ పంపిస్తాడు కదా, మనం ఇక్కడే మెడిసిన్ తీసుకోవచ్చు, ఉండండి, నా దగ్గర మీ ఫ్యామిలీ డాక్టర్ నెంబర్ కూడా ఉంది అంటూనే వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు రిషి. దాంతో వసుంధర చిరాకు పడుతూ, అబ్బా వీడు అసలు వదిలేలాడేంటి, ఇప్పుడు ఆ రుద్ర కనుక లేస్తే ఇక నా పని అంతే సంగతులు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి, రుద్ర కంట పడకూడదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది వసుంధర. ఇంతలో ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో కాల్ కట్ చేసిన రిషి, ఆంటీ, డాక్టర్ గారు మీ మెడిసిన్ లిస్ట్ పంపించారు, నేను వెళ్ళి మీకు మెడిసిన్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుండి మెడిసిన్స్ తీసుకురావడం కోసం వెళ్ళాడు రిషి. అదే సరైన అవకాశం అనుకున్న వసుంధర అక్కడి నుండి మరో గేటు ద్వారా బయటికి వెళ్ళిపోయింది. రిషి మెడిసిన్ తీసుకొని వచ్చి వసుంధర కోసం చూశాడు. కానీ ఆమె కనిపించకపోవడంతో ఒకవేళ ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళారేమో అని అనుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిన రిషి, ఆంటీ అని పిలుస్తూ డోర్ కొట్టాడు. కానీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అనుమానంతో డోర్ నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ కూడా వసుంధర కనిపించలేదు. వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసే ఉండడంతో, ఇదేంటి, ఇప్పటిదాకా ఆంటీ ఇక్కడే ఉన్నారు కదా, అప్పుడే ఈవిడ ఎక్కడికి వెళ్ళింది, ఏంటో నిన్నటి నుంచి ఈవిడ కూడా చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది అని అనుకొని తిరిగి రుద్ర రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు రిషి. మరి కాసేపటికి నర్స్ హడావుడిగా బయటికి రావడంతో, ఏమైంది సిస్టర్, రుద్రకి ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగాడు రిషి. లేదు, తనకి స్పృహ వస్తుంది, అందుకే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నర్స్. ఆ మాట వినగానే థ్యాంక్ గాడ్ అనుకున్నాడు రిషి. కాసేపటికి డాక్టర్తో సహా నర్స్ మళ్ళీ లోపలికి వెళ్ళింది. అప్పటికే పూర్తి స్పృహలోకి వచ్చిన రుద్రను మరోసారి చెక్ చేసిన డాక్టర్, హీ ఈజ్ ఫైన్, తనని సపరేట్ రూమ్కి షిఫ్ట్ చేయండి అని అక్కడే ఉన్న నర్స్తో చెప్పాడు. ఆ తర్వాత తిరిగి బయటికి వచ్చిన డాక్టర్ రిషి వైపు చూసి, ఇప్పుడు మిస్టర్ రుద్ర బాగానే ఉన్నారు, రూమ్కి షిఫ్ట్ చేశాక మీరు వెళ్ళి చూడండి అని చిన్న స్మైల్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట విని హ్యాపీగా ఫీల్ అయిన రిషి ఎప్పుడెప్పుడు రుద్రను కలవాలా, కలిసి క్షమాపణ అడగాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? రుద్ర సహస్రను కనిపెడతాడా? సహస్ర ఇలాంటి పని చేయడానికి ఉన్న కారణమేంటో రుద్ర తెలుసుకుంటాడా? వసుంధర మనీషాలకు రుద్ర ఎలాంటి శిక్ష విధిస్తాడు? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి.
మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.